మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు అలానే ఉన్నాయి. ఇలాంటి టైంలో భారత్ కీలక అడుగు ముందుకేసింది. అయితే అది మిజైల్స్, డ్రోన్లతో కాదు, దౌత్యం మరియు ఇంధన వ్యూహంతో. ఎందుకంటే ఈ యుద్ధం కేవలం వెస్ట్ ఏషియాకు చెందినది మాత్రమే కాదు, భారత్ ఇంధన వాణిజ్యంతో పాటు ఆర్థిక స్థిరత్వానికి సంబంధించింది. ఈ క్రమంలోనే మన దేశానికి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు రంగంలోకి దిగారు. వాళ్లే విదేశాంగ మంత్రి జయశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. నిజానికి వీరు చేసేది సాధారణ దౌత్యం కాదు, సంక్షోభానికి చెక్ పెట్టే ఓ వ్యూహం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ముఖ్యంగా మన దేశ ఇంధన జీవనాధారానికి గుండె వంటి గల్ఫ్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఇరాన్ చేసిన ప్రతీకార దాడులు యుఏఈ, ఖతర్లతో పాటు గల్ఫ్ దేశాల్లో ఇంధన సంబంధిత సౌకర్యాలు సహా ఆయా ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా జరిగాయి. యుఏఈలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రం ఆప్షన్ గ్యాస్ ప్లాంట్ పై దాడులు జరగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలోనే ప్లాంట్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. మరోవైపు ఖతర్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై కూడా ఇరాన్ మిజైల్స్ దాడులు చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ కేంద్రం కాగా దాడులతో గ్యాస్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి, భారీ నష్టం వాటిల్లింది. అయితే ఇది భారత్ కు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన దేశం తన ఇంధన అవసరాలను ఎక్కువగా గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఖతర్ భారత్ కు చాలా ముఖ్యమైన ఎల్ఎన్జీ సరఫరాదారుల్లో ఒకటిగా ఉండగా, అటు యుఏఈ చమురు, గ్యాస్ రంగంలో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఇటు హార్మోజ్ జలసంధి మూసివేతతో భారత్ పై ప్రభావం ఎక్కువగా పడుతోంది. అయినప్పటికీ ఇరాన్తో ఉన్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకుని చమురు నౌకలకు అనుమతి తీసుకుంది. అయినప్పటికీ ఇలాంటి కఠిన సందర్భాల్లో భారత్ సైలెంట్ గా చూస్తూ ఊరుకోదు. ఇటీవలే ఇరాన్ అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా భారత్ తన దౌత్య వ్యూహానికి పదును పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఖతర్ ఇంధన వ్యవహారాల మంత్రి సాద్ షరీదా అల్ కబీతో సమావేశమయ్యారు. ఇంధన భద్రత, వాణిజ్యంతో పాటు ఎల్ఎన్జీ సరఫరా పునరుద్ధరణపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రస్తుతం ఖతర్ నుండి ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాపై ఉన్న ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ యుఏఈ పర్యటన చాలా ముఖ్యమైనదని చెప్పాలి. ఇందులో భాగంగా ఆయన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాగే సముద్ర భద్రత, కాల్పుల విరమణ భవిష్యత్తు పరిణామాలపై కూడా చర్చించబోతున్నారని తెలుస్తోంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందా? హార్మోజ్ జలసంధి ఓపెన్ చేసే ఉంటుందా? గల్ఫ్ ఇంధన మౌలిక సదుపాయాలు త్వరగా పునరుద్ధరించబడతాయా అనేవి భారత్ ముందున్న ప్రశ్నలు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ అమెరికా యుద్ధం తిరిగి ప్రారంభమైతే చోటు చేసుకునే పరిణామాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అదే సమయంలో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. అలాగే భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేశ ప్రజలపై భారం పడకుండా ఉండటమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. భారత్ విదేశాంగ విధానం, దౌత్య చర్చలు దేశ ప్రజలపై ఎలాంటి భారాన్ని మోపవు. వెస్ట్ ఏషియాలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా సర్కార్ కీలక చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంచితే ప్రస్తుతం భారత దౌత్య వ్యూహాన్ని ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే అనుసరిస్తున్న యాక్ట్ వెస్ట్ విధానం వెస్ట్ ఏషియా దేశాలతో సంబంధాలను కేవలం ఇంధన వనరులకే పరిమితం చేయకుండా వాణిజ్యం, భద్రత, సాంకేతికత, అలాగే పెట్టుబడులపై దృష్టి పెడుతోంది.